మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీస్సులు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని క్లుప్తంగా మనము విందాము. పరిశుద్ధాత్మ దేవుడు నా మెదలో పెట్టినటువంటి కొన్ని మాటలు నేను మీతో పంచుకుందామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నా. అదేంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 47, 48లో ఒక మాట ఉంటుంది. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండుడి అని అక్కడ ఒక మాట పలుకుతాడు. వాస్తవమే, మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అని యేసుప్రభు వారు చెప్పాడు. ఈరోజు మనం కూడా కొన్ని విషయాల్లో ఆ పరిపూర్ణత సాధించాలని యేసుప్రభు వారి హృదయ వాంఛ. ఎందుకంటే ఆయన అన్ని విషయాలు పరిపూర్ణుడు గనక, ఆయన పిల్లలం గనక మనం కూడా పరిపూర్ణత సాధించాలి అని ఆయన ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు మన పట్ల. మనం ఆయన పిల్లలము గనక రండి, ఏ విషయాల్లో మనము పరిపూర్ణత సాధించాలో, పొందుకోవాలో వాక్య ధ్యానాన్ని మనం ముందుకెళ్ళి చర్చించుకుందామా. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 16, 17లో ఒక మాట ఉంటుందండి. అక్కడ ప్రేమలో మనం అక్కడ పరిపూర్ణత కలిగి ఉండాలి అని, దేవుడు ప్రేమాస్వరూపి అని అక్కడ చాలా స్పష్టంగా మరి యోహాను భక్తుడు అక్కడ లిఖించడం జరిగింది. వాస్తవమే, ప్రేమ అనే విషయంలో ఆయన పిల్లలంగా ఉన్న మనము, పాత రోత బ్రతుకు వద్దని బాప్తీసం ద్వారా నూతనంగా జన్మించిన మనము, ప్రతి ఆదివారము రొట్టె విరుస్తున్న మనము, ఆయనతో ప్రార్థనలో సహవాసంలో కలుస్తున్న మనము, సంఘంలో ఉన్న మనము, ఆయన ఆరాధిస్తున్న మనము, ప్రేమ విషయంలో ఖచ్చితంగా 100% మనము పరిపూర్ణత పొందుకోవాలని దేవుని యొక్క వాంఛ. నీకుందా ప్రభునందు ప్రియ సహోదరుడా, సహోదరి, నీకుందా నిజంగా ప్రేమలో నేను పరిపూర్ణత పొందుకోవాలన్నా అని? అయితే యోహాను భక్తులు పలుకుతున్నాడు, మొట్టమొదటగా కావాల్సింది ప్రేమ. ఒక అన్యుడిని ప్రేమించాలన్నా, ఒక శత్రువుని ప్రేమించాలన్నా, నీ పట్ల తెలుసో తెలియక ఒకడు అపరాధ దోషం చేసిన ఎడల వారిని క్షమించే విషయంలో నువ్వు ముందుకెళ్ళాలన్నా, ముందు నీకు ఆ ప్రేమ అనేది ఉంటే, ఆ ప్రేమలో మనము పరిపూర్ణత పొందుకున్నప్పుడు మన ప్రార్థనలో క్షమాపణ అనే పదము ప్రతిరోజు ఉంటుంది. ఆ ప్రేమను బట్టే కదా మనం ఎన్నో మార్లు ఎన్నో రకాలుగా తప్పులు చేసినా మనం బ్రతికి బట్ట కట్టగలిగి ఆరాధన చేసి మరలా నూతన జీవం పొందుకొని మరొక నూతన రోజు మనం చూస్తున్నామంటే అది దేవుడిచ్చిన ఉచితమైన ప్రేమే కదా. ఆ ప్రేమను బట్టే కదా మనల్ని సహించి భరించి ఇన్నాళ్ళు మనల్ని ఆయన ఆత్మీయతలు కొనసాగించుకుంటూ వస్తుంది. అవండి, కాబట్టి ఈ ప్రేమలో మనము ఖచ్చితంగా పరిపూర్ణత పొందుకోవాలి. మదర్ తెరిసా దేశం కాని మన దేశానికి వచ్చి ప్రేమ చూపించి అనేక మందిని, కలకత్తా రాష్ట్రంలో మరి అనేక మందిని ఆమె రోగుల్ని బాగు చేసేట్లుగా మనం చూస్తాం, రోగులకి పరిచయం చేసేట్లుగా మనం చూస్తాం. యేసుప్రభువు ఎంత ప్రేమ చూపాడు సిలువలో, కొళ్ళ దెబ్బలు కొడుతున్నప్పుడు సిలువేసినప్పుడు ఎంత ప్రేమ చూపాడు. మనము కూడా అలాంటి ప్రేమ విషయంలో పరిపూర్ణత పొందాలి. రెండవదిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, మీరు సంపూర్ణ విధేయత కలిగి ఉండుడి అంటాడు. సంపూర్ణ విధేయత కలిగి ఉండుడి అంటాడు. క్షమించండి, విశ్వాసం కలగమంటాడు. విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం. ఎంత చక్కని మాట అండి అది. సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు అదే అంటాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13:2లో అంటాడు, సంపూర్ణ విశ్వాసం. భక్తి సింగ్ గారు హోటల్కి వెళ్ళినప్పుడు, ఆయన దగ్గర డబ్బులు లేవు, అసలు ముందెళ్ళి అన్నం ఏదో ఒకటి చేసేద్దాం, మన కడుపు నిండా తిందామని చెప్పేసి విశ్వాసంతో వెళ్ళాడు. భక్తి సింగ్ గారి జీవితంలో జరిగినటువంటి సంఘటన అది. డబ్బులు లేవు, ఏదైతే ముందు తిందాం, అసలు నా దేవుడు ఉన్నాళ్లే అని భక్తి సింగ్ గారు హోటల్కి వెళ్ళినప్పుడు, తర్వాత అతన్ని ప్రేమించే ఒక వ్యక్తి వచ్చినప్పుడు, అయ్యా నీ బిల్లు నేను కడతానయ్యా అన్నట్లుగా మనము చూస్తాం ఆయన స్టోరీలో. నిజమే, ముందు విశ్వాసంతో ఆ వ్యక్తి ముందుకెళ్ళినప్పుడు, మన విశ్వాసం మనం కనబరుచుకున్నప్పుడు దేవుడు కూడా ఆయన విశ్వాసాన్ని వెల్లడిపరచడానికి ఆయన ఎప్పుడూ సర్వసిద్ధంగానే ఉంటాడు. ఈ విశ్వాసం విషయంలో మనం పరిపూర్ణత పొందుకున్నప్పుడు అన్ని వాగ్దానాలు మనమే. ఎలానో చెప్తా, కనాను దేశానికి చాలామంది వెళ్ళలేకపోయారండి. యెహోషువ నాయకత్వం వచ్చేసరికి చాలామంది వెళ్ళలేకపోయారు, కొంతమంది వెళ్ళారు. అందులో కూడా కాలేబు, యెఫున్నె కుమారుడైన కాలేబు, మరి నూను కుమారుడైన యెహోషువ సంతతి వారు మాత్రమే వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతాం పాత నిబంధన గ్రంథంలో. దేవునికి స్తోత్రం, అవునా కదా? ఎందుకు? వాళ్ళు నిండు మనస్సుతో దేవుణ్ణి ప్రేమించి, పరిపూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించి
శత్రువుల్ని, ఆ శత్రు దేశాన్ని తక్కువగా చూసి వారు ఆరాధించిన దేవుణ్ణి ఒక రేంజ్‌లో ఊహించుకున్నారు వాళ్ళు. అంటే శత్రువులు సైతం కూడా మనకు ఆహారం అవుతారని చెప్పేసి వాళ్ళు కనాను దేశం నుంచి మోషే గారికి మంచి సమాచారం తెచ్చారు. ఆ మంచి సమాచారం తెచ్చారంటేనే అక్కడ అర్థమైపోతుంది వాళ్ళు అరాకొర, అరాకొర విశ్వాసంతో లేరోళ్ళు. వాళ్ళు పరిపూర్ణ విశ్వాసంతో ఉన్నారు అని స్పష్టంగా అక్కడ అర్థం కానే అవుతుంది మనకి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా! అవునా కదా? ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు నిండు మనసుతో ప్రేమించడమే కాదు, పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండి ఆ కనాన దేశానికి వేగు చూడటానికి వెళ్ళి వచ్చినప్పుడు మంచి సమాచారం తెచ్చినట్లుగా మనము చూడగలుగుతాం అక్కడ. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి కూడా నేను చెప్తాను. రెండవ ఆహ్, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6లో ఉంటది. సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి. 10వ అధ్యాయము 6వ వచనం. సంపూర్ణ విధేయత, సంపూర్ణ విధేయత. అబ్రహాము కనపరిచాడు. అబ్రహాముకి కుమారుడైన ఇస్సాకు కనపరిచాడు. ఏమండి? ఎంత సంపూర్ణ విధేయత. ప్రేమలో పరిపూర్ణత పొందాలంట. రెండవది విశ్వాసంలో పరిపూర్ణత పొందుకోవాలట. మూడవదిగా విధేయత విషయంలో కూడా సంపూర్ణంగా మనము ఆ పరిపూర్ణత పొందుకున్నప్పుడు అబ్రహాంలాగా, ఇస్సాకులాగా యేసు ప్రభువారు సిలువ మరణం పొందునంతగా విధేయత చూపించారంట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటలు బహు స్పష్టంగా ఉంటాయి మనకి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా! కాబట్టి ఈ విధేయత విషయంలో కూడా సంపూర్ణంగా మనము విధేయత చూపాలి. పరిపూర్ణ విధేయత చూపాలి. అరాకొరా విధేయత కాదు. అరాకొరా ప్రేమించడం కాదు. అరాకొరా విశ్వాసం చూపడం కాదు. మన తండ్రి పరిపూర్ణుడు గనక మనము కూడా నిండు కుండలాగా పరిపూర్ణత సాధించినప్పుడు ఈ విధేయత విషయంలో, ప్రేమ విషయంలో, విశ్వాసం విషయంలో మన దేవుడు మనల్ని బట్టి చాలా సంతోషపడతాడు ఆయన. ఏమండి? ఈనాడు ఇటు పిలిస్తే అటు పోతారు కొంతమంది విశ్వాసులు. కొంతమంది సేవకులు దేవునికి అవిధేయత చూపించే విషయంలో కూడా కొంతమంది ఉన్నారు. సేవకుడైనా, విశ్వాసుడైనా, పరిచారకుడైనా దేవునికి లోబడాలి ముందు. తర్వాత పరిచారకుడు అనేవాడు, విశ్వాసి అనే వ్యక్తి ఏమండి సేవకులకు లోబడ్డప్పుడు, విధేయత చూపించినప్పుడు, చెప్పిన పని తూచా తప్పకుండా చేసినప్పుడు ఖచ్చితంగా పరిపూర్ణత పొందుకుంటాము. పరలోకపు తండ్రి నిన్ను, నన్ను మనందరిని బట్టి ఆయన సంతోషపడతాడు. విధేయత, విధేయత, విధేయత. ఇస్సాకును బలిస్తావనే విషయంలో మాట మాత్రం ఎదురు చెప్పకుండా అబ్రహాము విధేయత చూపించాడు. ప్రభునందు ప్రియులారా, మనం ఈ విషయాలు మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. దేవుడిచ్చిన తలాంతు మీతో పంచుకుంటున్నానండి. ఈ విషయాలు మనం ఈ మూడు చెప్తున్నాను. చాలామంది మీరు కూడా ధ్యానం చేయండి. మన పరిపూర్ణత పొందుకోవాలి. పరిపూర్ణత పొందుకున్న నాడి మనం పరలోకములో సింహాసనం మీద ఆయన ఇచ్చిన సింహాసనం మీద మనం కూర్చొని దేవునితో కూడా పాలించేటటువంటి అవకాశం మనకి దేవుడు కల్పించాడు కనుక మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మనందరం కూడా పరిపూర్ణత పొందుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా.